తిరుపతి జిల్లా గూడూరులో ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్, పెంచలకొన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం టీడీపీకి మాత్రమే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని, ఫ్లైఓవర్, పెంబలేరు బ్రిడ్జిలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నాయకులు తెలిపారు. స్వర్ణముఖి బ్యారేజీలకు 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కూడా తీర్మానాలను ప్రవేశపెట్టారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసే ఉన్నాం. ఈ సంవత్సరం రోజుల్లో ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పొచ్చు. మా కాన్స్టిట్యున్సీలో నారా చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు, ఇక్కడ ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని చెప్పి ధైర్యంగా మీరు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేసిన దానికి ఏమీ లేదు. మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏం పనిలే, మన పేరు తప్పుడు కేసులు పెట్టడం, మన నాయకుల్ని జైలు తిప్పించడం తప్ప ఇంకో పని లేదు. ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ మనం రావడమే ఎన్నో సిమెంట్ రోడ్డు కానివ్వండి, ఇరిగేషన్ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే వాటర్ వర్క్ సంబంధించిన వర్కులు కానీ కూడా చాలా చేశామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వాకాల్లో కొత్త హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేసాం. అలాగే గూడూరులో కూడా త్వరలో ఇంకో కొత్త